శ్రీరామ జయం. బుద్ధిర్బలం యశోధైర్యం. ఆంజనేయ స్వామి స్మరిస్తున్నాం. ఆంజనేయ స్వామి వారిని స్మరించవలసిన రోజు ఏది? ఏ రోజైనా స్మరించవచ్చు. హనుమత్ జయంతి ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ హనుమత్ జయంతికి ముందటి రోజున ఈ రోజున శ్రీరామచంద్రమూర్తిని స్మరిద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. ఎక్కడైతే ఆ రామచంద్రమూర్తిని స్మరిస్తారో అక్కడ ఆ ఆంజనేయుడు దర్శనమిస్తాడు. ఆంజనేయ స్వామి వారిని స్మరించే విషయంలో మనం సాధించే ప్రకారంగా అనుసరించవలసిన విధి విధానాలలో ప్రధానమైనవి ఏవైనా ఉన్నాయా? స్వామివారిని స్మరించాలి, పారిజాత మొక్కను పూజించాలి. ఇది ప్రధానమైన నియమం. ఆంజనేయ స్వామి వారిని భక్తి ప్రపతులతో పూజించే వారంతా వారి వారి గృహాలలో అవకాశం ఉంటే నేలపైన, అవకాశం లేకపోతే తులసి మొక్క పూల కుండీలలో పెంచుకునేటటువంటి వారైతే ఆ తులసి మొక్క పక్కన మరి ఒక పూల కుండీ ఉంచి అందులో పారిజాతం మొక్కను పెంచి పోషించుకున్నట్లయితే వారికి సంపూర్ణమైన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. తులసి మొక్క పక్కన పూల కుండీలో ఆంజనేయ స్వామి వారి ప్రతీకాత్మకంగా పారిజాతం మొక్క ఉండాలి. ఇంటిలో మహిళలు మాసిక నియమాలతో ఉంటారు. ఒక్కొక్కసారి స్నానం చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి మనమే స్నానం చేయకపోవచ్చు. ఇంటిలో జాతా శౌచము, మృతా శౌచము, వివిధములైన ఆహార పదార్థాల స్వీకారము, బంధువుల రాక, బంధువుల పోకడ, ఇల్లంతా కూడా అయోమయం జగన్నాథం, ఇలాంటి ఆలోచనలు గల సగటు సామాన్య మధ్యతరగతి జీవులు, అపార్ట్మెంట్లలో ఉండేటటువంటి వారు, దేవతారాధన చేసుకోవడానికై తగినటువంటి వీలు లేనటువంటి వారు, మనసులో బాధపడేటటువంటి వారు, వంటగదిలోనే ఒక పక్కన చిన్న షెల్ఫ్ పెట్టుకున్నామండి. ఆ చిన్న షెల్ఫ్లోనే చెక్కతో చేసిన చిన్న ఏర్పాటులోనే దీపాలు పెట్టుకుంటున్నాం, దేవతా చిత్రపటం పెట్టుకుంటున్నాం, పూజ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయినా మా కష్టాలని ఇలాగే ఉన్నాయండి అంటూ బాధపడే వారందరికీ సులభమైన ఉపాయం దేవతారాధనను మొక్కల పేరిట మార్చుకోవడం. పరమాత్ముడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఎవరికి వారు ఏ దైవాన్ని ఇష్టంగా పూజ చేసే ప్రయత్నం చేస్తారో అలాంటి వారందరికీ కూడా సులభమైన ఉపాయం ఇది. ఆంజనేయ స్వామి వారిని పూజించేటటువంటి భక్తులందరూ పారిజాతం మొక్కను తెచ్చి తులసి మొక్క పక్కన పూల కుండీలో పెంచి పోషించండి. ఇక వేరే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి అర్చామూర్తి పటము, ఫోటో హాలు ఏమీ అక్కర్లేదు. ఆ మొక్క మీకు ఆంజనేయ స్వామి. శివారాధన చేసేటటువంటి వారు ఇంటిలో శివలింగం పెట్టుకున్నాం, భస్మము, నీరు, ఇంట్లో మడి, మైల, ఆహారం పదార్థాలు, ఇదంతా చాలా చిక్కుగా ఉందండి అంటూ మనసులో ఏదో బాధ భయం పెట్టుకుంటూనే ఉంటారు. ప్రత్యేకంగా శివలింగం ఇంటిలో పెట్టుకునే అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా తులసికోట పూలకుండి ఆ పక్కన మరి ఒక పూలకుండీలో మారేడు మొక్కను పెంచండి. ఆ మారేడు మొక్క కింద మట్టితో చేసిన శివలింగం బాహ్యంగా ఉన్నది, ప్రతిష్ట లేనిది, మట్టితో స్పర్శ కలిగి ఉన్నది. ఆకాశం కూడా అక్కడ కనిపిస్తుంది. నీరు, గాలి, సహజమైన వాతావరణం, ఏ విధమైన మడి అంటూ సొంటూ మన వ్యవహారాలు ఏవి కూడా ఆ విగ్రహానికి స్పర్శించవు, తాకవు. కనుక ఇలా మారేడు మొక్క కింద శివారాధన, పారిజాత మొక్క కింద హనుమంతుడి అర్చామూర్తి, తులసి కోట కాబట్టి బయట ఉంటుంది కాబట్టి ఇంటిలో మనం ఏ విధంగా ఉన్నా వ్యవహారాలు చేసినా దైవానుకూలత, దైవానుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తూనే ఉంటుంది. ఇంటిలోనికి వెళ్ళాలి అంటే అలా నేరుగా వెళ్ళకుండా ముందుగా తులసి మొక్క చూచే కదా లోనికి వెళ్ళేది. కనుక ఇలా మనం ఆలోచన చేసినట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం కావాలి, మందార మొక్క పెంచాలి. పార్వతీదేవి అనుగ్రహం కావాలి, వేప చెట్టు, వేప మొక్క. దత్తాత్రేయుడి అనుగ్రహం కావాలి, పిల్లలకు బాగా చదువు రావడం లేదే, దీర్ఘకాలిక వ్యాధిన బారిన పడి ఇంట్లో వృద్ధులు దగ్గుతూ లేదా ఔషధాలు స్వీకరిస్తూ నానా బాధలు పడుతున్నారు. మేడి మొక్క పెంచాలి. మొక్కల పెంపకంలో ఆ మొక్కలకు ప్రీతికరంగా దేవతా రూపాలను కూడా శాస్త్రం విడివిడిగా భిన్నంగా చాలా ప్రత్యేకంగా చెప్పింది. అలాగే ఎవరి నక్షత్రానికి వారికి సంబంధించిన నక్షత్ర వృక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తెలుసుకొని మొక్కలను పెంచినట్లయితే ఆ మొక్కల పెంపకంలోనే దేవతా అనుగ్రహం మనకు లభిస్తుంది. రామచంద్రమూర్తి అనుగ్రహం కావాలి, మామిడి మొక్కను పెంచాలి. అలాగే సమస్త దేవతల అనుగ్రహం కావాలి, తమలపాకుల తీగ పెంచాలి. ఏ ఇంటిలో తమలపాకుల తీగ పెంచుతారో ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి ఏ కష్టము ఉండదు. ఒకవేళ వచ్చినా ఆ కష్టాన్ని శక్తితో ఎదుర్కొనే మనోబలం కూడా
ఆ మొక్క అందిస్తుంది. బొట్టు పెట్టి 2 తమలపాకులు ఒక్క చేతికి ఇస్తే తాంబూలం ఇచ్చినట్లే. శుభం కలగాలి, తమలపాకులు ఉండాలి. రాముడు కావాలి, మామిడి మొక్క ఉండాలి. ఆంజనేయుడు కావాలి, పారిజాతం మొక్క ఉండాలి. తెలుసుకున్నాం కాబట్టి పాటిద్దాం. అంతరిక్షేమాన్ని కోరదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.